ఈ రోజు ఆయన పాల్గొనాలి, కానీ ఈ రోజు కూడా విచారణకు రాలేదు. మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి మరి ఆ నిన్న ఏం చేశాడు, ఆయన ఒక ట్వీట్ పెట్టాడు, నేను ఎక్కడికి పారిపోలేదు, కుటుంబ సభ్యులతోటి ఉగాది కార్యక్రమాల్లో ఉన్నాను, కావాలంటే చూసుకోండి అని చెప్పని వాళ్ళ పిల్లలకి ఆ యొక్క ఉగాది పచ్చడి పెడుతున్న చిత్రాలను కూడా విడుదల చేయడం కూడా జరిగింది. మరి ఈ రోజు వాళ్ళు వెళ్తే మరి అక్కడ ఎక్కడా లేడు ఆయన. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అంటే దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా మీరు ఇందాక చెప్పినట్టు 50% సంతృప్తి పడే మనిషి కాదు వాళ్ళ అధినేత. మీరు అది గమనించుకోండి. మీరేదో పాపం ఆయన జాలి కలిసి వీళ్ళతో సమానంగా చూడాలనుకుంటున్నారు. ఆయన ఎప్పుడు ఏ1 వీళ్ళంతా తర్వాత 1 నుంచి 99 స్థానాల తర్వాతే వెళ్ళదు. ఆ పక్కన కూడా 99వ స్థానంలో కూడా ఎవరు ఉండడానికి కూడా వీల్లేదు. అది మీరు గమనించుకోవాలి. మరి అలాంటి వ్యక్తి ఈయన కోసం ఏదైనా జాలి తెలిపి నువ్వు సంపాదించుకో, ఒక 1000 కోట్లు వస్తే నాకు 500 కోట్లు ఇవ్వు, నేను సరిపెట్టుకుంటాననే మనిషి అయితే కాదు కదా. ఇక్కడ ఈ ఒక్కటే కాదండి, ఈ రోజు ఆంధ్ర రాష్ట్రాల్లో సంబంధించినంత వరకు మనకు ఒక్కొక్క ఉదంతాలన్నీ బయటకు వస్తున్న సందర్భంగా ముఖ్యంగా ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి నుంచి మాట్లాడుకోవాలంటే ఒక విషయం మీకు చెప్పాలా పవన్ గారు. అమరావతి మహిళమ్మ తల్లులు, రైతులు అందరూ కూడా అమరావతి నుంచి దేవదేవుని సందర్శించుకొని ఆయనకి విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వాలని చెప్పని బయలుదేరిన సందర్భంలో ప్రకాశం జిల్లాలో విపరీతంగా ప్రజాదరణ వచ్చిన సందర్భంగా రోజు రోజుకి ఈ ఉద్యమానికి మద్దతు అనూహ్యంగా పెరుగుతున్న సందర్భంలో ఆ రోజు మరి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా వచ్చి దీంట్లో పాల్గొని వాళ్ళకి మద్దతు తెలిపిన సందర్భంగా అది ఉధృతమైన సందర్భంలో నెల్లూరు జిల్లాలో ప్రవేశించిన తర్వాత ఆ మహిళామ్మ తల్లులు కావచ్చు, రైతులు కావచ్చు, కనీసం వాళ్ళు కాలకృత్యాలు తీర్చుకునే అవకాశాలు లేకుండా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నాయన్ని ధ్వంసం చేసేసి ఆ పొలాలు ఇచ్చిన వాళ్ళ మీద కూడా బెదిరించేసి ఖాళీ చేయించేసి టెంటులు బీకేసేయించి చివరికి భోజనం కూడా రహదారి మీద కనీసం ఇస్తర్లు కూడా లేకుండా రహదారి మీద తిన్న సందర్భం మనం గమనించుకోవాలి. అంటే ఎంత నీచ నికృష్టంగా ప్రవర్తించిన ఒక ప్రజాప్రతినిధి అనేది ప్రత్యక్ష నిదర్శనం. దానికి ఆయన ఆ రోజు చాలా మాటలు కూడా మాట్లాడాడు. మరి ఈ రోజు ఎందుకు ఇంత పిరిగి పందన పారిపోయాడు అనేది ఒకసారిగా ఆలోచించుకుంటే వాళ్ళకి సంబంధించినంత వరకు ఒక్క ఉదంతాలు ఇవన్నీ కాదు. ఈ రోజు ఒక 42 మంది ప్రజాప్రతినిధులు, అలాగే ఒక 122 మంది మీద, అంటే ప్రజాప్రతినిధులు అంటే శాసనసభ్యులుగా మంత్రులుగా ఉండేవాళ్ళు, అలాగే స్థానికంగా నాయకత్వం నడిపేవాళ్ళు 120 మంది, 22 మంది డిప్యూటీ కలెక్టర్లు, 48 మంది తహసీల్దార్లు, 23,000 మంది సర్వేర్లు, వీళ్ళందరూ కలిసి 13,59,000 ఎకరాలని అంటే ఫ్రీ హోల్డ్ చేసేసి చట్ట వ్యతిరేకంగా వాడు చేసుకొని దగ్గర 5,74,000 ఎకరాలకు విముక్తి కలగజేసి 8,483 ఎకరాలు అక్రమంగా వాళ్ళ పేరు మీద బదలాయించుకున్నారు పవన్ గారు. అంటే వీళ్ళు చేసిన ఉదంతాలన్నీ కూటమి ప్రభుత్వం ఒక్కోటి బయటకు తీసుకొస్తా ఉంది. ఇవన్నీ కూడా నిదానంగా నిన్నటిదాకా నిజంగానే వీళ్ళు కూడా అధికారులు సహకరించట్లేదు. ఇప్పుడు కూడా చాలా వరకు చాలా ప్రాంతాల్లో అధికారులు వీళ్ళకి ఇంకా సహాయ సహకారాలు అందజేయట్లేదు. స్వయాన మొన్న శాసనసభ సాక్షిగా మంత్రుల సమాధానానికి కూడా వాళ్ళు ఎంత